హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంబంధించి ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయలేదు. ఇప్పుడు ఒక డిఫరెంట్ టాపిక్తో చేయబోతున్నాం. అదేంటో తెలుసా? రామ్ చరణ్ కి మ్యారేజ్ అయిన చాలా ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తరువాత ఒక అందమైన క్యూట్ పాపాయి పుట్టింది. దాని పేరు అందరికీ తెలిసిందే, క్లీంకార. అయితే రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడు, అలాగే రామ్ చరణ్ వారసుడు ఎవరు అనే దీని మీద ఫ్యాన్స్ కాస్త ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారట. ఈసారి మళ్ళీ ఉపాసన గారు కన్సీవ్ అయితే మాకు బుల్లి రామ్ చరణ్ కావాలని ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారంట. సెకండ్ ఆప్షన్ కోసం కూడా ఉపాసన గారు ఈ మధ్యనే ఎక్కడో సరదాగా ఒక ముచ్చట్లో చెప్పారు. అయితే నెక్స్ట్ బేబీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారంట. యాక్చువల్గా ఇది ఫ్యామిలీ మ్యాటర్, మనం కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. బట్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు కదా, పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఫ్యాన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ అభిమాన హీరో ఉన్నారో అభిమాన హీరో కోసం అన్ని తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు, అలాగే ఏది నచ్చుతుంది, ఎట్లా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, బయట ఫుడ్ ఏం తింటారు, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ పిల్లలను కూడా మన పిల్లల్లాగా ఓన్ చేసుకొని వాళ్ళ మీద అంతగా అభిమానిస్తాం, ప్రేమిస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తారా? చాలా మంది హీరోలు వాళ్ళ అబ్బాయిలు వచ్చారు, కానీ ఆ హీరోల తాలూకా అమ్మాయిలు ఎక్కువగా రాలేదు ఇండస్ట్రీకి. ఒకవేళ వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే ఉన్నారు తప్ప హీరోయిన్స్ గా అన్ని పెర్ఫార్మెన్స్ చేసే హీరోయిన్స్ ఎవరు రాలేదు. గతంలో కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ వాళ్ళ అమ్మాయిని ఇలాగే హీరోయిన్ గా చేద్దాం అనుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోలేదంట. అసోసియేషన్లు మీటింగ్ పెట్టి మరి మీ అమ్మాయిని మేము ఇట్లా చూడలేము అని చెప్పారట. అంటే తెలుగు ఫ్యాన్స్ అంత బాగా ఓన్ చేసుకుంటారు ఎవరైనా అభిమాన హీరో ఉన్నారు అంటే. సో ఇప్పుడు కూడా అందుకే హీరోని పిల్లలు హీరోలు అవుతున్నారు. సో నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అబ్బాయి కూడా కావాలి, నెక్స్ట్ జనరేషన్ హీరోగా కోరుకుంటున్నా అని చెప్పి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారట. సో క్లీంకార ఆల్రెడీ 1 year అవ్వబోతుంది. క్లీంకార తర్వాత తమ్ముడు పుడితేనే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఫ్యాన్స్ అయితే మాకు బుల్లి రామ్ చరణ్ కావాలని అడుగుతున్నారు. బుల్లి రామ్ చరణ్ అంటే మన కొణిదెల ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అబ్బాయి అనమాట. సో మెగాస్టార్ మనవుడు అంటే ఎలా ఉంటుంది చూడండి, ఆ కిక్కే వేరు, ఆ రేంజ్ వేరు ఉంటుంది కదా. సో అందుకోసం ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ బుల్లి రామ్ చరణ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఉపాసన గారు కూడా నెక్స్ట్ బేబీ కోసం ప్లాన్ చేసుకుంటున్నామని ఎక్కడో చిన్న లీడ్ ఇచ్చారంట. ఆ లీడ్ మీద ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా ఎక్కడెక్కడ మల్లగులాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఎట్లాగైనా మాకు బుల్లి రామ్ చరణ్ కావాలని కూడా చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే పూజలు స్టార్ట్ చేసేసారంట, ఆల్రెడీ ప్రేయర్స్ చేస్తున్నారంట. నెక్స్ట్ పాప కాకుండా బాబే కావాలి, బుల్లి రామ్ చరణ్ కావాలన్నట్టుగా. సో అందరు ప్రార్థనలు సఫలీకృతం అయితే నెక్స్ట్ రామ్ చరణ్ గారికి పుట్టబోయే పాప బాబుగానే ఉండాలని, ఆ పాపాయి బాబు అవ్వాలి, బుల్లి రామ్ చరణ్ అవ్వాలి, కొణిదెల వంశానికి వారసుడు అవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనందరం కూడా ప్రేర్ చేద్దాం ఫ్యాన్స్ తో పాటు. నెక్స్ట్ మేడం గారు కన్సీవ్ అయ్యి బాబు పుట్టాలని, ఆ కొణిదెల ఫ్యామిలీలో ఒక్కసారి ఆనందాలు వెలివేయాలని కూడా కోరుకున్నాం. అంటే చిరంజీవి గారికి కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మేల్ ఎవరు లేరు. సో ఆ నెక్స్ట్ జనరేషన్ మేల్ కావాలని అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది కూడా మెగాస్టార్ పెద్దవాడు, మెగాస్టార్ మనోడు కూడా పెద్దవాడుగా ఉండాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని కోరుకుందాం. మనందరూ కూడా వాళ్ళతో పాటు ప్రేర్ చేద్దాం. క్లీంకారకి బుజ్జి బుల్లి తమ్ముడు పుట్టాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. మనందరికీ బుల్లి రామ్ చరణ్ గా రాబోతారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇదంతా ఒక హోప్ ఫర్ ది బెస్ట్. సో ఫ్యాన్స్ మీరు కూడా ప్రేర్ చేయండి. రామ్ చరణ్ కి అందరూ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, ట్వీట్స్ ద్వారా సందేశాన్ని పంపించండి. ఓకే.